ఎస్ చూస్తున్నాం మన బ్యాక్ సైడ్ విల్లా కనిపిస్తుంది. సో అంటే ఇది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. విల్లాస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి. బయట లైటింగ్స్ కానివచ్చు, గార్డెన్ ఏరియా చాలా బాగుంది సార్. సో ఇప్పుడు మీరు పవర్ అన్నారు సార్, పవర్ గురించి చెప్పండి. అంటే మన వైర్లు కనిపించట్లేదు నిజంగానే మీరు చెప్పినట్టు ఎక్కడ, అసలు వాటికి ఎలా మనకి పవర్ సప్లై చేస్తున్నారు వాటి గురించి? పవర్ కూడా కంప్లీట్గా అండర్ గ్రౌండ్ పవర్ ఏనండి. ప్రతి ఇంటి ముందు కూడా ఎలక్ట్రికల్ ఛాంబర్ ఉంటుంది. ఎలక్ట్రికల్ ఛాంబర్ నుంచి మనం ఇంటికి కలెక్షన్ ఇచ్చుకోవడమే. మనం ఇక్కడ ఇచ్చే పవర్ కూడా హెచ్టీ పవర్, హై టెన్షనల్ పవర్ ఇస్తున్నాం. ఈ హెచ్టీ పవర్ వల్ల ఏంటంటే పవర్స్ అప్లికేషన్స్ ఉండవు, అప్ అండ్ డౌన్స్ ఉండవు, ఎలక్ట్రికల్ గూడ్స్ కాలిపోవడం లాంటివి ఉండవు అనమాట. ఒక నిదానంగా ఒక లెవెల్ ఏమిటి పవర్ సప్లై వస్తుంది. దాంతోపాటు ఇది రీఛార్జబుల్, ప్రీపెయిడ్. మనకి ఎంత కావాలనో అంత రీఛార్జ్ చేసుకొని వాడుకోవటమే. దీనివల్ల ఏంటంటే సర్ఛార్జెస్, కన్జ్యూమర్ ఛార్జెస్ పడవు కస్టమర్కి. అలాగనే ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు, బయట స్టేట్స్కి వెళ్తుంటారు, పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు 5-6 నెలలు లేకపోయినా మినిమం బిల్లు కట్టాలన్నమాట. కానీ ఇక్కడ అవసరం ఉండదు. మనం ఎంత వాడితే అంత రీఛార్జ్ చేసుకుంటే అందరి మొబైల్లో కూడా స్మార్ట్ మీటర్లు ఉంటాయి. మనకి పవర్ మీద కూడా గ్రిప్ వచ్చింది, ఎంత వాడుతున్నాం ఎంత పోయినది దాని మీద.